ఆరాధనలో ఏకీపించడానికి దేవుడు దయచేసిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆరాధన విషయం మళ్ళీ నేను చెప్తున్నాను. ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు తయారింపుతో రావాలి. చప్పట్లు ఒకటి అవ్వాలి. మనం సంతలో కాదు తిరిగేది. మీకు దాని గురించి ఎంత ప్రాధాన్యత ఉందో లేదో నాకు తెలియదు. మీరు ఏ దేవుని సేవిస్తున్నారో నాకు తెలియదు. నేను సేవించే దేవుడు క్రమం పాటించే దేవుడు. నీకు దేవుడు నోరు ఇచ్చాడు, చప్పట్లు ఇచ్చాడు. దానిని ఎలా వాడాలి, ఉపయోగించాలి నేర్చుకోండి. ఉన్నారో లేదో నాకు తెలియదు. లేదంటే ఎప్పుడైనా ఎక్కడైనా డ్రామాలు జరుగుతున్నాయంటే ఇది చూడండి. ఆరాధన ఎప్పుడు దేవునికి కనపరిచేటట్టుగా చేయాలి. దానికి ఎప్పుడు ఏముండాలి అంటే సిద్ధపాటు ఉండాలి. ఉన్నారో లేదో, ఏదో నచ్చేమో ఏదో వచ్చి పాడేమన్నది కాదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. తిట్టడానికి కాదు, నేను పొద్దున తిట్టడానికి కాదు వచ్చేది. మనం దానికి మీరు అన్నం తినడానికి తయారవుతున్నారు, పాట పాడడానికి తయారు లేకపోతే ఏమవుతుంది? నేను అడిగేది, మీరు ఇక్కడ పాడడానికి పాట పడి ఎంతమంది కూర్చొని దానికోసం ప్రార్థన చేస్తున్నారు? ఇంకేమవుతుంది? భిక్షగాడు కూడా సూపర్ గా పాడుతున్నాడు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మనం పాడేటప్పుడు మనం చప్పట్లు ఒక్కటి అవ్వాలి, మన పాటలు ఒక్కటి అవ్వాలి, మన అన్ని భాషలు ఒక్కటి అవ్వాలి, మన కృపావరాలు ఒక్కటి అవ్వాలి, మన ప్రవచనాలు ఒక్కటి అవ్వాలి. ఇది భేదం కాదు. అదో నీ మనసును నువ్వు క్లియర్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలి. లేకపోతే నువ్వు గుంపులో గోవిందలా మూలకలా ఇలా కూకో. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇది మాటకి చెప్పి 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 మీరు మీ ఆత్మీయతను కోరును కోలగొట్టాలనుకుంటున్నారా లేకపోతే బాగు చేయాలనుకుంటున్నారా నాకేం తెలియట్లేదు. లేకపోతే మీకు నచ్చట్లేదంటే ఆరాధన ఆపేయండి, నో ప్రాబ్లం. ఆరాధన లేకోకుండా కూడా పని జరుగుతుంది. అది విషయం ఏం కాదు. ఇలా మీరు ఒక 4 సంవత్సరాలు గతించారు అనుకో, ఆలోచించండి మీ ఆత్మీయ స్థితిగతి ఎక్కడికి వెళ్తుంది. హలో, ఇక్కడ సేవకుడు వచ్చాడు అన్న విషయం కాదు, దేవుడు వచ్చాడు అన్నది గుర్తుంచుకో. మాస్టర్ గారు ఉన్నారా లేదా, విశ్వాసులు ఉన్నారా, దాంతో నీకేం పట్టింపు? అది మన విషయమే అసలు కాదు. హలో, అలాగైతే నువ్వు కోవిల్కి వెళ్ళిపోవడం బెస్ట్, అన్యారాధనకి వెళ్ళిపోవడం బెస్ట్. అక్కడ జనాలు గుంపు ఉంటుంది. సినిమాలకి శిఖరికి వెళ్ళడం బెస్ట్, అక్కడే జనాలు ఎక్కువ ఉంటుంది. దేవుని ఆరాధనలో ఒక్కడున్నా పద్మోస్ ద్వీపులో యోహను ఒక్కడుండి దేవునితో ఏం చేయగలిగాడు? ఆరాధన చేయగలిగాడు. నువ్వు ఒక్కడుగా దేవునికి ఆరాధన చేయలేనప్పుడు గుంపుగా ఉండి నువ్వేం సాధించలేవు. అందుకే ఆరాధన విషయం క్రమం పాటించండి, సిద్ధపాటు కలగండి. ఏం పాడుతున్నారో నలుగురు డిస్కస్ చేసి పాడండి. వచ్చారు ఏదో పాడేస్తాను, ఏదో సందడి చేసి నలుగురు కూర్చొని డిస్కస్ చేయండి. శుక్రవారం మీకు ఉంది, శుక్రవారం కలుస్తున్నారు, వచ్చి కలవండి, కూర్చోండి. ఈ పాట పాడుతాం, ఈ పాట ఆరాధనకు మనం పాట పాడతాం, ఈ పాట నిలబడి ఆరాధన చేసేటప్పుడు పాడతాం. డిస్కస్ చేయండి. ఇది మాటకి చిన్నపిల్లలకి నోట్లో గోరి ముద్ద పెట్టినట్టు చెప్పాలి. సిగ్గు అనిపిస్తుంది. లైవ్ వింటున్నారు. ఉన్న వాక్య పరిచయకు ఉన్న తీవ్రత కూడా చంపేస్తున్నారు. ఆరాధనకు ఒక క్రమం ఉండదు. ఎన్ని గంటలది టైం? మీకు ఇష్టం లేకపోతే లేదు, మూసేస్తాం ఈ పని. 9కి హాజరై వస్తారు, 8:30కి ఇక్కడ ఆరాధన. ఆత్మీయతలో ఎక్కడికి వెళ్తున్నారు అర్థం కావట్లేదు. మీకు తిట్టించుకొని మీరు బాగుపడతారంటే మరి ఇంకేం చేయలేం. సండే స్కూల్ ఉందని కాదు, సండే స్కూల్కి ముందే మనం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళ పనాలు చేసుకుంటారు, మనం కూడా దాంట్లో పాలభాగస్సులు అవ్వాలి. ఇదన్నీ సంఘం కలిసి చేసే పని. ఇది ఎప్పుడు మీరు ఎదుగుదల పొందుతారో నాకు అర్థం కావట్లేదు. ఇది బయట ఉన్న ప్రజలు వింటున్నారు. మనం ఎన్ని గంటలకు వస్తున్నాం, ఎన్ని గంటలకు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇది వింటున్నారు. దాన్ని సద్వినియోగపరిచి చేయండి. ఇంకా వాక్య పరిచయం చెప్పాలని ఒక ఇదే రావట్లేదు. పోనీ వాక్యం చెప్పాలి కదా. ఓకే, ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. గత వారం మనం చూసుకున్నాం దేవుని యొక్క వాక్య భాగంలో ఎంతమంది అధ్యాయం చదువుకొచ్చారు? ఇంకా నేను చదువుకొచ్చాను, వాక్యం నేను చెప్పాలి కదా. 26వ అధ్యాయంలో మనం చూడగలిగిన కొన్ని మాటలు మనం చూసాం. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న డేరలకు కట్టణలకు ఉన్న ప్రణాళికల గురించి మనం చూడగలిగాం. ఈ రోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. కానీ 27వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును కొమ్ము కర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. ఓకే, దాని 27వ అధ్యాయం మొదటి వచనం, మరియు 9వ వచనం, 20వ వచనం, 3 వచనాలు చదవండి.
27వ అధ్యాయం మొదటి వచనం 9వ వచనం 20వ వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠం 9వ వచనం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఆవరణం ఏర్పరచు. 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగి 3 వస్తువుల గురించి అక్కడ రాయబడిన. ఒకటి బలిపీఠం గురించి, రెండోది ఆవరణం గురించి, మూడోది దీపం గురించి. 3 వస్తువుల గురించి ఆ అధ్యాయంలో ప్రత్యేకతగా రాయబడి ఉన్నది. ఆవరణం బలివేదిక గురించి మనం పాత నిబంధన మొదటి ఆదికాండం మొదటి అధ్యాయంలో నుంచే మనం దేని గురించి మనం చూస్తున్నాం, బలివేదిక గురించి మనం చూస్తున్నాం. ఆ కాలంలో బలివేదిక దేని మీద, రాళ్ళ మీద చేసి కర్రల మీద చేశారు. అదే కదా అబ్రహాం యొక్క తన కొడుకుకి బలియాగం అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆయన కర్రలు పరిచేసి రాళ్ళు సర్దేసుకొని దాని మీద కర్రలు పరిచేసుకొని ఏం చేసుకున్నాడు, బలివేదికని కట్టించుకున్నాడు. అలాగైతే ఆది కాండములో కూడా బలివేదిక ఉంది, కొత్త నిబంధనలో కూడా బలివేదిక ఉంది. ఆది కాండములో మనం చూడగలిగి తీరితే పశువులను వధించేటట్టుగా మనకి కనిపించుతున్నది. పశువులను మాత్రం వధించేది కాదు, మనిషిని కూడా వధించి తీరడానికి బలివేదిక మీద పడుకోబెట్టిన ఒక ప్రణాళిక కూడా మనం ఆది కాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగైతే కొత్త నిబంధనకు వచ్చిన దేవుని బిడ్డలు కూడా ఇదే బలివేదికపై ఏం చేయాలి, ఎక్కి తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, మీరు మీ శరీరాన్ని ఏం చేసుకు తీరాలి, సజీవ యాగముగా అర్పించుకు తీరాలి. ఓకేనా? నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాగైతే నీ శరీరం దేవుని యొక్క వేదిక పైన, బలివేదిక పైన ఏం చేయాలి, రక్షణ పొంది మారు మనసు పొంది దేవునితో జీవితాన్ని కొనసాగించుకున్న ప్రతి దేవుని యొక్క బిడ్డ ఏం చేయాలి, బలివేదిక మీద పడాలి. బలివేదిక మీద పడాలి అంటే మొదటిగా దాన్ని ఏం చేయాలి, ముక్కలు ముక్కలుగా ప్రాణం తీయాలి. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. మీరు ఎప్పుడైనా బలి చూసారో లేదో నాకు తెలియదు. చూడలేదంటే ఒక్కసారి వెళ్ళి చూచిరండి, అది చాలా మంచిది. బలివేదికకు ఏముంది, తయారింపు ఉంది, సిద్ధపాటు ఉంది. ఆ బలి వస్తువుని పరిశోధిస్తారు. అదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన దేవుని యొక్క బిడ్డను ఎలా పరిశోధన, మారు మనసు ఉందో లేదో పరిశోధిస్తారు. కొన్నిటికి ఏం ఉండదు, మనసు ఉండదు, మార్పు ఉండదు. ఎలాగున్నావు అలాగే. ఇది కాదు యథార్థ ఆత్మీయత. యథార్థ ఆత్మీయతలో మనసు ఏమై తీరాలి, మార్పు చెంది తీరాలి, మనసు నవీనమై ఉండి తీరాలి, మనసు కొత్తదై తీరాలి. అందుకే బలియాగం అర్పించే మునుపుగా ఏం చేసేది, బలి వస్తువుని పూర్తిగా ఏం చేస్తారు, తల నుండి అడిపాదము వరకు ఏం చేస్తారు, పరిశోధించుతారు. నిన్ను పరిశోధించే దేవుడు, నిన్ను రీవాల్యుయేట్ చేసి చెక్ చేసే దేవుడు. అందుకే బైబిల్ చదివిన మాట, ఆయన మన బాహ్య రూపాన్ని కాదు చూసేది, ఆయన. ఈ వాక్యాన్ని చాలా మంది పట్టుకొని చెప్తారు, నేను సిరిగిన బట్టలు కూడా వేసుకొని వచ్చేస్తాను, నేను బట్టలు లేకుండా కూడా వచ్చాను. అరే బాబు, నీకు అసలు వాక్యం తెలుసుకో. నీ బాహ్య రూపం దేవుడు చూడట్లేదని చెప్పితే దాని అర్థం నువ్వు బట్టలు ఎలాంటి ధరించవనో, అందం చెందినదో అందం చెక్కినదో ఇదేం కాదు. అది దేవుని యొక్క వాక్యాధారానికి ఏమి ప్రతిబింబించేటట్టుగా ఉండాలి. నాకు తెలియట్లేదు. దాని యొక్క ప్రతిబింబం పరలోకం గుర్తించుకు తీరాలి. దానిని వాక్యం ఏం చేసుకు తీరాలి, అంగీకరించే ప్రణాళిక ఉండి తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అది పరలోకానికి వాక్యానికి ఏం చేసేటట్టుగా, ఐక్యపరిచేటట్టుగా ఉండి తీరాలి. అలాంటి వేషభూషణో కాదో మీరు పరిశోధించుకోండి. కొందరి వేషభూషణలకు ఏం లేదు, ఏ రీతి కలిగిన భేదగతి లేదు. దాని అర్థం నువ్వు దేవుడిని చూడాల్సిన విధానంగా చూడలేదు. వాక్యం గ్రహించాల్సిన ప్రణాళికలు వాక్యం ఏం చేయలేదు, గ్రహించాలి. వ్యవస్థకు అర్థం కాని ప్రణాళికలు జీవిస్తున్నాం. అందుకే బలి వస్తువుని పరిశోధించుకు తీరి దానిని ఏం చేసి తల నుండి అడిపాదము వరకు ఏం చేసి తిరుగుతారు. ఎక్కడా మచ్చలు ఉండకూడదు, ఎక్కడ గాయాలు ఉండకూడదు, ఎక్కడ కలంకం ఉండకూడదు. నీ బాహ్య శరీరములో ఏం కాకూడదు, సాతానుకు వేలెట్టి చూపించడానికి ఒక అవకాశం ఉండకూడదు. మరి మీరు రంగు తిరంగా బట్టలు వేసుకునేటప్పుడు ఆలోచించండి. సాతానాల ఫ్యామిలీ మొత్తం నిలబడి ఏం చేస్తున్నావు?
యేసయ్య శిలువ మరణానికి వెళ్ళే సందర్భమున ఆయనకు ఒక బట్టలు ఒకరు ధరింపజేశారు. ఎవరు ఆయన? ఆ దేశములో ఉన్న రాజు తనకున్న వస్త్రాన్ని ఏం చేసుకు తీరారు, ధరింప చేసి తీరారు. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారో లేదో నాకు తెలియదు. ఆ పిక్చర్ ఒక్కసారి మీరు చూడండి. ఆయనకు ధరించిన వస్త్రానికి యేసయ్య శరీరములో నుంచి కారిన రక్తానికి ఏది డామినేట్ చేసింది? ఆయన వస్త్రం ఏదో ఎలాగుంది, ఎరుపు రంగులతో ఉన్నది, పూసలు ఉన్నాయి, దారాలు ఉన్నాయి. రాజేసే ధరించే ముష్టోడు వేసినట్టు ఉంటుందా? ఎంత విలువ చెందే ఒక వస్త్రం. అలాగైతే దాని మీదకి యేసయ్య రక్తం అంటుబాటు కలిగి తీరేసరికి ఆ బట్టలకున్న శ్రేష్టత మారి, ఆ బట్టలకున్న అర్హతలు మారి, యేసయ్య రక్తముకున్న ఆ తీవ్రత ఏం చేసి తీరింది? ఆ బట్టలకు అంటడం, ఆ బట్టలకు సువాసన తెప్పించడం, ఆ బట్టలకు ప్రాధాన్యత తెప్పించడము ఏమైతే మార్పు చెంది తీరింది. ఇందులో దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిన్ను లోకంలో ఎలాంటి బట్టలు ధరింపజేసినా దానికి యేసయ్య రక్తాన్ని మించిపోయేటట్టుగా, యేసయ్య రక్తానికి సువాసన ఇచ్చిపోయేటట్టుగా, యేసయ్య వాక్యానికి ఘనత ఇచ్చిపోయేటట్టుగా ఉన్న ఒక తీవ్రత ఆ బట్టలో దేవుని బిడ్డలకు నచ్చిన బట్టలు ఏం చేయలేరు. లేదా నాకు తెలియట్లేదు. దేవుని బిడ్డలు ఏం చేయలేరు. లోకం వేసినట్టుగా నాకు సూట్ అయ్యాలని ఇష్టం ఉంది, ఇష్టం లేదని లేదు. నేను అందరికీ సూట్ కొనగలిగే స్థితిగతి ఉంటే నేను వేసుకుంటాను. కానీ నేను సూట్ వేయడం వల్ల నీ మనసు లోపల ఏం రాకూడదు, ఒక వేదన రాకూడదు. అయ్యో అయ్యగారికి ఉంది కానీ నాకేం లేదు, సూట్ లేదు కదా, అయ్యగారికి ఉన్న సూట్ లాంటిది నాకు లేదు కదా అన్న ఒక మనవేదన లేక నువ్వు వాక్యం వినకుండా దేవుని విడిచిపెట్టి వెళ్ళే ఒక భావం రాకూడదు. నాకు తెలియదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్న మాట, నీవు చేసినది నీ తోటి సహోదరునికి ఏం కాకూడదు. తినేదైనా, ధరించేదైనా, జీవించేదైనా, మాట్లాడేదైనా నీ తోటి సహోదరుడికి విశ్వాసానికి ఏం కాకూడదు, అడ్డగింపుగా కాకూడదు. ఒకడు ఏ ఆహారం తినట్లు దాన్ని ప్రోత్సహించడు తినమని, అంతే తప్పడు. నువ్వు తినలేదు, నువ్వు గలీజాత్మ దరిద్ర తినడానికి ప్రోత్సహించదు. అయినా వాడు నచ్చలేదు, ఓకేరా బాబు నువ్వు తినొద్దు. వాడు వచ్చి ఒరే బాబు నువ్వు కూడా తినడం నాకు నచ్చట్లేదని ఆడు ముందు తినకుండా ఉన్నాడు. ఇది అలా లేదు, ఆడు అలా కూకుని ఉంటాడు. అది విశ్వాసం నుంచి తప్పిపోవడానికి అది ఒకటి చాలు. హలో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు ఆత్మీయత డామినేటే చెయ్యాలి తప్ప, ముందుకే ఉండి తీరాలి తప్ప వెనక్కి కాకూడదు. అందుకే పరిశోధన బలి వస్తువుకి ఉంది. పరిశోధన బలి వస్తువుకి ఉందంటే పరిశోధన దేవుని బిడ్డకు కూడా ఉంది. అలాగే వ్యక్తిపర జీవితాన్ని వాక్యాధారంగా ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. దానికి వాక్యం ఏం చేయాలి? చదవాలి. కొందరికి బుద్ధి లేదు, ఏం లేదు. నాకు చదువు రాదు, నేను కాగితం రాసేస్తున్నావుగా, అప్పులు రాసేస్తున్నావుగా, దానికి రాదని చెప్పచ్చు. కొందరు ఇప్పుడు కొత్త టెక్నిక్ నేర్చుకున్నా, నాకు చదువు రాదు, మరి ఏసయ్యని కూడా పిలవద్దు, సరిగంటగా మూసుకొని కూర్చో, ఏం రాదు. హలో, నీకు వచ్చో రాదో అన్న విషయం కాదు, అది చదువుకు తీరడానుకున్న ఆశ తపనం ఎప్పుడు దేవుని పెట్టుకుండాలి. కొందరికి ఏం లేదు, చదువుకోవడానికున్న ఆతృత ఆశ. దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవడానికి టైము సందర్భం ఏర్పరచలేకపోతే నీ ఆత్మిక స్థితికి ఎక్కడుందో దేవుడు పరిశోధిస్తున్నాం. హలో, యేసయ్యనే ఉదాహరణ తీసుకోండి. దేవాలయం లోపలికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథం ఇప్పి చదివి వినిపించి వాక్యం బోధించారు. వాక్యం చదవాలంటే నువ్వు చెప్పడానికి అర్హుడు కావు. మినిమం బైబిల్ ఒక 5 సార్లు అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అలాంటి దీనికి ఆకుతారు చెప్పేది కాదు. 5 అక్కర్లేదు, 3 సార్లు కంప్లీట్ చేసిన ఉన్నారా? వెరీ గుడ్. మరి అభిమానంతో చెప్పండి, నేను 1999లో రక్షణ పోలేదు. బైబిల్ ఏం చేయాలి? అధ్యయనం చేయాలి, ధ్యానించాలి. అది పరిశోధిస్తేనే ఎక్కడెక్కడ దేవుని యొక్క స్వభావం ప్రతిబింబిస్తుందో లేదో అర్థమై తీరేది.
దేవుడు మనల్ని పశువుని ఏం చేశాడు? వధికి అర్పించడానికి తీసుకెళ్లే ముందు పరిశోధించేటటువంటి ఒక పరిశోధన. అందుకే బలి వస్తువుని పరిశోధించుకొని ఏం చేస్తాడు యాజకుడు? ఎక్కడ మచ్చ ఉంటే దాన్ని పక్కకు తగ్గుతాడు. ఎక్కడ ఏదైనా కల్మషం ఉంటే దాన్ని ఏం చేస్తారు? మరి అది దేనికి పనికి రాదు, యాగం అర్పించడానికి. అలాగైతే కొత్త నిబంధనలో ఉన్న మన శరీరం దేవునికి యాగముగా అర్పించబడాలా అంటే ఎంత వాక్య పరిశోధనలో, ఎంత సేవకుల పరిశోధనలో, ఎంత ఆత్మీయుల పరిశోధనలో నువ్వు వెళ్ళేది. వెళ్ళలేకపోతే ఏం కాలేవు, యాగానికి పనికిరావు. యాగం అర్పించిన దాని సువాసన ఏం చెయ్యాలి? పరలోకములో ఉన్న దేవుని యొక్క నాసిక రంధ్రానికి అంది తీరాలి. దీవెనలకున్న విడుదల ఏమై తీరాలి? దిగి వచ్చి తీరాలి. అలాగే ఈ పగటి వేళ నేను నీకు అడుగుతా, నీ శరీరం సజీవ యాగంగా అర్పించబడాలంటే దానికి ఉన్న ఫస్ట్ ప్రాసెస్ మారు. ఎవ్రీడే మనసు మారుతూనే ఉండాలి. ఎన్ని క్షణం, ప్రతి క్షణం మనసు ఏమైతూ ఉండాల? నవీన పరచబడుతూనే ఉండాల, కొత్తదవుతూనే ఉండి తీరాల. పాత శాస్త్రం ఏం చేసేదంటే కొత్త పరిచి తీరడానికి ఒక ఆత్రుత, దానిని యాగానికి అంగీకరించేది. కొన్నిటిని అసలు యాగానికే అంగీకరించలేము. కొన్ని విశ్వాసాలు దేనికి పనికిరారు, యాగం అర్పింపబడి తీరడానికి. ఈ బిల్డప్ ఇచ్చి చెప్పేది నేను యాగం అర్పి నేను కొడుకుంటాను, నేను నన్ను నరికేది. అదో మనసు మారుతున్నదా లేదా, మార్పు చెందుతున్నదా లేదా, అదే పరిశోధన. అలాగైతే ఈ పగటి గల దేవుని బిడ్డలు అలాంటి యొక్క దాహముతో ఏం చేయాలి? జీవించి తీరాలి. పాడుతున్నాం కదా, మారాలి మారాలి, నా మనసే మారాలి. మారిన మనసు దేవునికి అప్పగిస్తే ఫలితం ఏమైనా ఉండి తీరు. వేదికి ఎక్కాలా? రక్షణ పొందినప్పుడు టైం మారలేదు, ఇప్పుడు మారలేదు. ఆరాధన చేసిన గుంపులో ఉండి ఆరాధన చెయ్యలేని గుంపులోకి వెళ్ళిపోయి ఏమైపోయింది? మనసు మారేసి, అంటే అటు మారలేదు ఇటు మారింది. అతో ఉన్నారో లేదా? బలివేదికకి ఎక్కాలంటే మారు మనసు చెందే ప్రణాళిక ఉండి తీరాలి. మారు మనసు అయిన తర్వాత నిన్నేం చేయి? ఆ గొర్రెను ఏం చేసి ఒక కత్తితో దాని. అలాగైతే వాక్యం ద్వారా నువ్వు వధింపబడి తీరాలి. వాక్యం పొడి చేస్తున్నా మంచిదే కదా. అదో పొడవడానికి ఎక్కడికి రావాలి? పొడిపించబడాలి. దేవుని వాక్యం ద్వారా నిన్నేం చేయాలి? నరకాలి. అది కాలుకి నరకాల, కాలు చెయ్యికి నరకాల, చెయ్యి మెడకి నరక. చెయ్యికి నరికితే మరి ఆ చెయ్యి దేనికి పనికిరాదు. మరి కాలు నరకబడి తీరితే మన ఆ కాలు దేని? పేక నరకబడి తీరితే మనిషి పనికిరాడు, దేవునికి పనికి వస్తాడు. అందరు చెప్తాం కదా, దేవుని చెప్తాను దేవుని చెప్తాను నరకబడాలి. నీకేం పని చేయదు. మరి నీ పేక కోసేసి మరి నీ చెత్తం ఏం పని చేయదు. నాకు తెలియదు. కొన్నిటికి పేక మీద కత్తి పడ్డది, అదే ప్రాబ్లం. అందుకే బైబిల్ చెప్పుచున్నమాట, ఈ అధికంగా ఆక్రాంతపడి తినేవాడు ఉన్నాడు కదా, వాడికి బైబిల్ చెప్పిన నాలుకలో కత్తి పెట్టుకో. నేను కొంత దేవుని పెట్టలో చూశాను. మనకు అన్ని విషయం దేవుని పెట్ట రాలే. ఇంటికి వెళ్ళినప్పుడు వీడు కొక్కురుతో చూడాలి, కత్తి పెట్టుకో. కాలం పెసడానికి ప్రాబ్లం లేదు కొన్నిటికి. అయితే 31వ తారీఖు విందు అయినప్పుడు ఆ రోజు నేనేం చూడ, దాని మరుసటి రోజు ఆ ఏరియా మొత్తం పరిశోధించాను. నేను అనుకున్నా ఈ విశ్వాసులైనా వచ్చి తిన్నది, ఇది ప్రార్థన చేసేనా వండింది, ఇది ప్రార్థన చేసేనా పంచి. ఆ రోజు నాకేమనిపించింది, దాని మరుసటి రోజు 2వ రోజు కారణం ఏంటి? దాని అవశిష్టాలు అక్కడ కనబడ్డాయి. కుమారు లేదో నాకు తెలియదు. హలో, నోట్లో ఏం పెట్టుకో, నాలుగల కత్తి పెట్టేసుకో. దానికి మంచి మార్గం ఉపవాసం. చేయలేదనుకో
ఏ బీపీయో షుగరో తెచ్చి తెప్పిస్తాడు. నువ్వు దేవుడికి పాఠాలు నేర్పితే దేవుడు ఖాళీ కూర్చున్నాడు. ఆయన డైరెక్ట్ పాఠాలు రాసినాడు. దాని అర్థం మీకు రోగాలు రావాలని నేను చెప్పట్లా, రాకముందు కొన్నింటికి క్రమం చేసేసుకో. లేదే నాకు నీకు అలవాట లేనివాడి వేరే వాడి మీద రుచ్చుకో. నువ్వు ఉపవాసం చేయలేని నువ్వు వాక్యం కూడా చెప్పకూడదు, నువ్వు పాట కూడా పాడకూడదు. ఉపవాసం ఎలా పాడేస్తారు? ఎలా పాడేస్తారు? నేను ఉపవాసం చేయను, ఉపవాసం చేద్దాము ఆ పాట అలాగే ఆపేసి పక్క శాతం వచ్చారు. బాబు పాడేస్తున్నావుగా, ఏమన్నీ చేసావు? నేను ఇంకా అరకొట్టైన ఉన్నాను, నువ్వు అది కూడా లేవు. హలో, ప్రార్థన చేద్దాము మనము. ఎందుకు చేసి నువ్వు హలో, నీకు లేనిది ఈ కాలం పరిచయం ఎలాగే వాళ్ళకి లేనిది పక్కన మీద ఏం చేస్తున్నారు? ఆడ కోనుకు లేవడు ఎంత ఘోరం ఘోరం చెప్పి ఆడు ఉపవాసం చెయ్యరు. ఆయన ఇచ్చేది ఏం కనబడదు. హలో హలో హలో, వేదికపై ఎక్కాల నీకున్నదే ఎక్కించు. హలో, నిన్ను నీవేం చేశాను? నరకబడి తీరడానికి ఏం చేయాలి? బలి వేదికపై అప్పగించుకు తీరాలి. ఈ పగటి గల ఎందరు ఉన్నారు శరీరాన్ని దేవుని కొరకు బలియాగముగా అర్పించబడి తీరడానికి వేదిక మీద మనసు మార్పుతో రూపాంతరముతో. నాకు ఆశ్చర్యం కలిగిన మాట అదే. అందరూ చెప్పే ఒక విషయం, అబ్రహాము తన కొడుకుని ఏం చేయడానికి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం అనిపించి ఈ ఎక్కినోడు ఎందుకు పారిపోలేదు? మీ కొడుకుని మీరు తీసుకుని వెళ్ళండి, ఆడి చేతిలో కర్ర ఇవ్వండి, ఆడి చేతిలో కత్తి పట్టుకోమని చెప్పండి, అగ్గి పట్టుకోమని చెప్పండి. అడిగి ఏం చెప్పదు, తీసుకోరా అని చెప్పండి. ఆడే 100 సవాళ్ళు మనసులో పెట్టడా? కత్తి ఉంది, ఎన్ని ఉంది. నాన్న దేనికి తీసుకెళ్తున్నాడు? కొడుకుకి చెప్పేసి వచ్చాడు, నాయన బలి అర్పించడానికి వెళ్తున్నావు. ఏదైనా మర్మం వెలిగిందో లేదో ఇప్పుడు ఉన్న జనాలు ముందు పెరిగాడతారు. అదో బలి అర్పించడానికి తీసుకెళ్ళి ఆరాధనకి ఈడు ఆరాధన పుట్టిన దగ్గర నుంచి ఆరాధన చూసినాడు. ఆడికి తెలుసు కర్ర నిప్పు కత్తి దేనికి వాడేదో. కొన్ని పిల్లలకి ఏం తెలీదు, నాన్న దేనికి మరి నీ పెంపకం అది. ఈ కొడుకుకి తెలుసు కత్తి దేనికి, నిప్పు దేనికి, కర్రలు దేనికి, కొండెక్కే దేనికి వీడికి తెలుసు. అయినా వీడి మనసు లోపల సందేహపడకుండా ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, దేవా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ బలి ఇవ్వడానికి ఇది కన్ఫర్మ్ అయిపోయాడు. బలి వస్తువు నేనే. ఎక్కడే ఒక మర్మం ఉంది, కొన్ని కొన్ని విషయంలో నువ్వు కన్ఫర్మ్ అయిపోవాలి. బలి అర్పించాల్సింది నిన్నే. కన్ఫర్మ్ కాని వాడు తలుపు తీసుకొని వెళ్ళిపోవచ్చు. హలో, కొన్నిటికి కన్ఫర్మేషన్ లేదు. ఏమని ఈ సోదర దేవుడికి కన్ఫర్మేషన్ గా ఇచ్చాడు, నువ్వు బలి అర్పింపబడాలి. ఈ అప్పు నువ్వు కోరిని తెచ్చుకున్నావు కదా, అది యాగం అర్పింపబడాలి. ఈ రోగం నీకు వచ్చింది, యాగం. ఈ కుటుంబంలో ఈ కలహం వచ్చింది, పుట్టుకునే దేవుడు ఎవరికి ఏం చేయడు. నీ కొడుకు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీ భర్త, నీకు ఇరుగు పొరుగు నీ మాట అయినట్లు తెచ్చుకున్నదే. దాని మీద బలి వస్తూ నువ్వే అవ్వాలి. నువ్వే రివర్స్ ఆడి వెనకట్లా తిరిగేస్తే ఇంకేమో ఆడు నిన్ను బలి వేస్తాడా, నువ్వు ఆడిని బలి ఇద్దరికి బలి అర్పించుకున్నా. హలో, ఈ కుమారుడి ప్రశ్న అడిగినప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ బకరా మేహే, ఓ మేము నా మేము, ఆ మేకని నేనే. మన ఆయన అట్టి బాగా తీసుకున్నారు రాధామోహన్, ఆ గొర్రె నేనే. అదో ఆ కొండ మెట్టులు ఎక్కుతున్న శిఖరములో కర్రలు పట్టుకొని వెళ్ళినప్పుడు అర్థమైన ఒక వివరణ,
డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా నాన్న మాటలోనికి అర్థమైనది. ఓ బకరామేవ్. హలో, కాల్వరి సిలువ కొండ ఎక్కుతున్న యేసయ్య కూడా సిలువ ఏలాడి ఇటు తీసుకురాడు. ఓ బకరామేవ్. ఆ గొర్రెని నేనే. కలిసి ఆ కొడుకు అర్థమైంది, బలి ఇవ్వడానికి ఉన్న బలియాగాన్ని నేనే. ఇన్ఫర్మేషన్ వచ్చింది. హలో, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. కొన్ని జీవిత పరిస్థితి నీ జీవితంలో కన్ఫర్మేషన్. నువ్వు వేదిక ఎక్కాలి, మామూలు పుల్పిట్ వేదిక బలి వేదిక ఎక్కాలి. కత్తి కోతకు రెడీ అయి తీరాలి, కాళ్ళ చెత్తలు కట్టబడి తీరాలి. హలో, అలాంటి పరిస్థితులు ఎక్కలేకపోతే నిజమైన దేవుని కుమారుడు దిగి వచ్చాడు నీకు కనబడాలి. నువ్వు ఎక్కలేకపోతే నిజమైన దేవుని కుమారుడు, నిజమైన రక్షకర్త, నిజమైన సృష్టికర్త, నిజమైన ఆరాధనకు యోగ్యుడు దిగి వచ్చేది నీ కల్లారా. హలో, ఆ బలి వేదికలో దిగొచ్చారా? ఏసై దిగి వచ్చారా? దిగి వచ్చారా లేదా? మళ్ళీ నేను వెళ్ళాలా? ఎలా వచ్చాను? ఏది వస్తువుగా అవసరము ఇక్కడే ప్రైజ్లో చెప్పేస్తాడు. నువ్వు రోగంతో ఉన్నావు కదా, ఆయన సౌఖ్యంతో వస్తాడు. నువ్వు అప్పు కలిగిన స్థితి కదా, నువ్వు తెచ్చుకున్న అప్పు దేవుడికి అడిగి తెచ్చుకున్నది కాదు, నువ్వు కోరుని తెప్పుకున్న అప్పు. ఆయన ఫైనాన్స్ వసూలు చేసేవాడు రాడు, ఫైనాన్స్ తిరిగి ఇప్పించేవాడు. నేను ఈ విషయాలే చెప్పాను, పక్కడి విషయాలు ఏం చెప్పలేదు. ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఎక్కడ ఏ ముత్తూట్లో దాచిపెట్టి ఉంచో ఉన్న బంగారాలన్నీ ఆడ తీసుకెళ్లి పెట్టావు. వాడేమో రోజు చూడ ఇంకా రావాలా ఇంకా రావాలా, ఇంకెక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. వాటిని వినిపించుకోగలిగి తీరగలిగే ఆ మహనీయుడు, ఆ శ్రేష్ఠుడు, ఆ అభిషక్తుడు, దానికి నువ్వు వేడికి ఎక్కాలి. నీ కన్ఫర్మేషన్ ఉండాలి. దానికి నీ కూతురు నీ వ్యతిరేకం అవుతుంది, అవ్వాలి. నా కూతురు నన్ను ఎదిరి అవ్వలేకపోతే కూతుర్ని సరి చేయడానికి ఎలాగ? ఎక్కడైనా టచ్ అవుతున్నదంటే వేదికగా కూకోకుండా గంతండి ఏదో అందువల్ల లేదంటే కేటగిరీ గత రోజుల్లో నువ్వు వెళ్ళినా వేదన కలిగిన స్థితిగతి ఉంది కదా, కన్ఫర్మ్ చేసేసుకో దేవుడు ఇచ్చినదే. నేను దేవుడు వధించడానికి ఆ పరిస్థితిలో తీసుకెళ్ళింది, నువ్వు గాలిగ పడే తీరాలి. అలా వెళ్ళే సందర్భంలోనే నిజమైన దేవుని గురించి విడుదలగా అభిషేకుడిగా సృష్టికర్తగా దిగిరాలి. అక్కర్లేదంటే నాకేం రాలేదు. అందరూ చెప్పి నాకు ఈ దేవుడే వద్దు, నాకు ఈ పద్ధతులే వద్దంటే నో ప్రాబ్లం. కొందరికి ఇవే అసలు కానీ ఇసహాకుకి మాత్రం అవసరం. ఆయన చెప్పిన పదాలు నాకు బాగా నచ్చినాయి. నేనే కదా బలి వస్తువుని, నేను బలి వస్తువు అయితే పర్వాలేదు, మా నాన్న చేత చేతులకు కట్టించవు, కట్లు కట్టబడితే కొన్ని కట్లు చేతులకు అందింపబడడం మంచిదే. కొన్నిటిని నేను వేదిక మీద పడుకోబెట్టాలని చేతులు కాళ్ళు కట్టి వేయే తప్పదు. ఎందుకు? మనకి జంప్ అయ్యే అలవాటు ఉంది కదా, భాస్కర్ కనబడకుండా బాగా జంప్, ఎందుకు ఏదో చేసి జంప్ అలవాటు బాగుంది. దానికి కట్ నేను పరిశుద్ధాత్మ దేవుడు కట్టేసి ఉంటుంది. వాక్యం అన్న కట్టు లోపలే ఉండి తీరేది. కొందరు వైగోలు వద్దు, పాస్ట్ వద్దు, సంఘం మంచి పోతున్నారు.
ఆడు గాడిదలా తిరిగిస్తున్నాడు, నో ప్రాబ్లం. మేమాడిని గాడిదలా గెంచలే, మేమాడిని గొర్రె పిల్లగానే కట్టు పెట్టి ఉంచాం. ప్రార్థన కట్టుతో ఇటు పట్టుకొని ఉంచడం. నువ్వు ఎంత వాడు సాగ తీసుకోవాల్సి వెళ్ళు. మేము వాక్యం కట్టులో ఉన్నంత కాలం నువ్వు గాడిదగా వదిలిపెట్టని ఊరేగించే గాడిద కాదు, పనికిరానిగా అంటే హలో. వేదిక ఎక్కాలంటే గాడిదతో కొందరు కింద ఉండాలి. గాడిదలు పట్టుకుని ఈ పోయిన గాడిదలకి కొందరు కాపలా ఉన్నారు. ఆరాధన విడిచిపెట్టిన గాడిద సంఘం విడిచిపెట్టి మళ్ళీ నన్ను చెప్తాడు ఐదుగురు గట్టి తిచ్చేశారు. నేను బైబిల్లో ఉన్న విషయాలే చెప్పాను. వాటికి పని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అక్కడ శాశ్వతం కాదు నాయన, అక్కడుండి ప్రయోజనం ఏం జరిగి తీరదు నాయన. వేదిక పైన ఉండాలి, ఆరాధనకు వచ్చి ఉండి తీరాలి, దేవునికి ఇచ్చే యాగ వస్తువై. 27వ అధ్యాయానికి వద్దాం. యాగం గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు యాగ వస్తువు, యాగ అర్పించడానికి వేదిక నేర్చుకోవాలి. చూడండి 27:1. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు ఎక్కడే చెయ్యాలి. దేంతో తయారు చేయాలి? ముల్లకర్రతో తయాలి. ఈ తుమ్మకర్రకు ఉన్న ఒక ప్రత్యేకత అని తెలుసా? రోజా పువ్వు కన్నా ఘోరంగా ఉంటది. పదునుగా ఉంటది. మొత్తం ముళ్ళు, ఎవడు తాగడానికి లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త గురించి మంచి స్టోరీ ఉంది. ప్రవక్తలు అందరూ కలిసి ఏం చేయడానికి వెళ్ళారు? ప్రవక్త మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు స్థలం ఏం కావాలి? సరిపడట్లేదు. వాళ్ళకి ఏం కావాలి? కొన్ని ఉన్నాయి, ఇరుక్కుగా ఉన్నాయి, విశాలత కావాలన్న వీడు మాత్రం ఏం చేయడు. కొన్ని మీటింగ్కి వెళ్తారు, జనాలు అందరూ వచ్చేసారు, ఇరుక్కిరుక్కిరుక్కుంది. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక హాల్ కొనేసి వీళ్ళందరూ ఇక్కడ అకామిడేట్ చేయి. వీడేం చేయడు. విశాలత కావాలి, విశాలత కావాలి, ఏసు రక్తం చేయించి పాడైందా? ఏసు రక్తం చేయించి చెప్పడానికి నువ్వు పని చేయడానికి. నేను బైబిల్ విడిచి ఏం చెప్పట్లే, బైబిల్ ఉన్న కాన్సెప్ట్ కుర్రోళ్ళు అందరూ కలిసి అయ్యారు కూడా అడగండి. మానసికంగా ఒక సెంటిమెంట్లకు వచ్చారు. ఏమని రే వెళ్దాంరా కర్రను నడుకుని వద్దాం అన్ని తెచ్చుకున్న తర్వాత అయ్యారు అయ్యారు స్థలం సరిపోవట్లేదు, విశాలత చేయాలనుకున్నా మేము. అయ్యారు కూడా వా ఏం పవర్ఫుల్. ఇలాంటి విశ్వాసాలు అయ్యారికి కావాలి, ఇలాంటి విశ్వాసాలు సంఘాలు కావాలి. ఏమంటే రేపు మాట్లాడకూడదు, ఏదో చేసే రాలే. వాళ్ళు వెళ్ళి గొడ్డలు తెచ్చుకొని ఏం దేనికి ఏ పని మీద? ప్రవక్తలు కర్రలు అనుకోవాలా? కొన్ని విశ్వాసాలు మేము తెచ్చి కట్టాలి. మరి ఎవరు కట్టాలి? నీ స్తోమత ఇటుకి కాబట్టి ఇటుకి కొట్టుకోను. ఈ బైబిల్లో బంగారంతో కట్టించున్నాం. కొన్ని సంగతి మేము రిచెస్ట్ చర్చ్ పెద్ద చర్చ్ ఎవరైనా ఎందుకు కట్టాం? కొన్ని కొత్త సంఘాలు వచ్చాయి, సమృద్ధి సంఘాలు. దేంతో కట్టించావు? నా బైబిల్లో ఉన్న సమృద్ధి సంఘం బంగారంతో కట్టించు. తోలుతో స్టార్ట్ చేసేది బంగారంతో ముగించు. ఎవరితో ఒకరు కనిపించే అయ్యి నిలబడిన మా బాగా బంగారంతో నేను కట్టి తెచ్చి పెట్టండి. నువ్వు పెట్టిన తర్వాత ఇక్కడ కాపలకు మంచి నువ్వే పెట్టుకోవాలి. రాలేదు. నువ్వు ప్రవక్త అయితే ఏంటి, అభిషేక్తుడు అయితే గొడ్డలు పట్టుకోవడానికి రెడీ అవ్వాలి. మనసు మార్పుకున్న లక్షణం అది. కొన్ని మారు మనసు మార్పు ఉండదు. దానికి ఏ పని చెప్పిన పీడి పని దొంగ అయిపోయింది.
అభిషేకం దిగదు, ఇప్పుడే అభిషేకం దిగాలి. హలో, నువ్వు ప్రవక్త అయితే ప్రవచనం చెప్పిన వాడైతే పరిస్థితి కొన్నిసార్లు అనుకూలత కాలేనప్పుడు గొడ్డలు పట్టుకోవాలా, కర్రలు నడుకోవాలా. ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళిన ఒక కుర్రోడు బకెట్తో నీళ్ళు తీసుకుని, నేను ఆయన దేనికి కుర్రోడు లేదు, సేవ పైసి పిల్లోడికి సేవ. మేము బాత్రూమ్కి వెళ్తున్నాం, ఆడి చేత నేను ఆయన పంపించాను, మేము తీసుకెళ్తాం. హలో, ఆడి పెద్ద అయితే మళ్ళీ సేవ కొత్త వద్దున నా చెత్త కొన్ని ఇలాంటివి జంప్ అయిన టెక్నాలజీలు ఉన్నాయి. హలో, అతను ఉన్నారా లేదా? ఏ పని చెప్పినా నీటి పొడగలు అటుక్కని కనిపించట్టు జారిపోతాడు. హలో, యథార్థ మార్పు చెందినవాడు ఏ పరిస్థితి ఏ అవసరమో దానికి తగ్గట్టుగా ఏం చేసుకు తీరాలి, మనసుల కెపాసిటీగా రెడీ చేసుకు తీరాలి. పేద సేవకుడు ముందొచ్చిన విశ్వాసి తర్వాత ఏ వెళ్ళ పని చేయాలి. అవసరం గొడ్డలతో అయితే గొడ్డలు పట్టుకోవాలి, కర్ర నరకాల నరికి తీరాలి. ప్రవక్తలు వెళ్ళి తప్పే కదా, నువ్వు ప్రవచనం కూడా చెప్పి నేను వినలేదు. హలో, వారు వెళ్ళి ఏం చేసుకున్నారు? తర్వాత కూర్చొని ఎలా ప్రార్థన చేశారో నాకు అర్థం కాదు. 4 ఇటుకలు మోసేసరికి ఒక్కడు ఇలా పడుకుదరా. హలో, నేను ఉపవాసంతో అక్కడికి వెళ్ళి పని చేశాను, నాకు పెద్ద విరక్తి ఏం అనిపించలేదు. తర్వాత వచ్చి స్నానం చేసి మళ్ళీ కూర్చొని ప్రార్థన చేసి కొన్ని పని చేసేసిన తర్వాత అలిసిపోతే ఇంకా ఆత్మిక విషయాలకి ఏమి ఉండదు. ఎక్కడే చెప్పాలి. హలో, పొద్దునంతా వెళ్ళి కర్రలు వరకు చెమటగా చేసి దీపంతా ఓసిపోయినా రాత్రి మాత్రం వాక్యం ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి, ప్రవచనం నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రం. హలో, ఈ మార్పు లేకపోతే వాళ్ళకి నీకు ఏం తేడా? హలో, అందుకే సేవా పరిచర్యకి ఏం లేదు, విశ్రాంతి లేదు. అందుకే ఆ పనికి కూడా జనాలు తక్కువ ఉన్నారు. నా కొడుకుని ఇంజనీర్ చేసి ఉద్యోగాలు సంపాదించేస్తాను. ఆ కంపెనీ ఎవరిది? ఎవరికైనా పని చేస్తున్నాడు, ఇక్కడ కంపెనీలో చేస్తే ఏమవుతుంది ఆలోచించండి. నేను దానికి వ్యతిరేకం కాదు, మీరు పంపించండి మీ సుఖం. ఎవరు చెప్పట్లేదు. నా కొడుకుని ఏం చేస్తాను? ఒక ప్రవక్త చేస్తాడు, ఒక పాస్టర్ చేస్తాడు, ఒక అభిషేకుడు చేస్తాడు. హలో, మా ఊర్లో ఒక సిద్ధాంతం ఉంది, ఇదిగో దేవా నేనున్నాను, మా బావను పంపించి. నేనున్నాను దేవా. అక్కడ పాస్ గారు చెప్తున్నాను, ఎవరు నా సేవా పరిచయం, ఇదిగో నేనున్నాను దేవా, మా బావ ఖాళీగా నాన్న పంపించి. మా తోటి సార్లుడు ఉన్నాడు, వాడిని పంపించు. మా సంఘంలో ఒక కుర్రాడు ఉన్నాడు, పేదైపోయాడు, ఆయన పంపించాడు. మా సంఘంలో ఒకడు ఉన్నాడు, ఆ దేవునికి పని ఆయన అన్ని కూడా దేవుడు ఉపయోగిస్తారు, పెద్ద విషయమేం కాదు. నువ్వు ఉపయోగపడి తీరాలి, నువ్వు ఉపయోగంలోకి వచ్చిన పాత్రగా మారి తీరాలి. బలివేదిక మీద బలియాగం కొరకు నా వస్తువు రావాలంటే కర్ర నరకడానికి ఎవరు ఉండాలి? ఎయ్యి గారు ఉండాలి, సంఘ పెద్ద ఉండాలి, సంఘం లోపల ఉన్న బచ్చా కూడా ఉండాలి. మొన్నకలో ఫోన్ చేసి, అయ్యగారు అయినా మీకు పసిపాలుడు 2 సంవత్సరాలు కూడా అక్కడ దాన్ని సోతిచ్చి మరి ఆడిగా దించేవాడు. జబ్బులు గిప్పులు వస్తాయి రాని నేను సంఘంలో పెట్టుకుని తిరిగితే ఏమైనా ఉందా? ఆడికి సుఖం, నీకు సుఖం. వాడికి విలువైన అర్థం అయితే. హలో, నేను షిప్పులో కడపత్రిక ఇచ్చిన టీం, నేను పడవలో బోటింగ్ ఎక్కి వీధుల్లో నేను మనకలాంటి సిక్కేం లేదు. 4 గోడలేం కావాలన్నా యథార్థంగా దేవునికి బలి అర్పించిన వాడికి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఏ రీతిగా. హలో, అందరు స్వార్థకి వెళ్ళరు, డబ్బులు ఇచ్చేట మీరే వెళ్ళండి, ఈ డబ్బు నువ్వే ఉంచుకొని తీరు.
నేనైతే ఆ డబ్బు కూడా ఇవ్వను. నేను తిని చెప్తాను ఆ డబ్బు దేవ ఆశీర్వాదం రాకూడదు. అన్న వచ్చేసి పెద్ద అభిమానించారు. నువ్వు రావాలి, నువ్వు ఇచ్చుకోవాలి. ఆగిపోయి నువ్వేం చేయాలి? నెల చెందించుకు తీరాలి. బలివేదికకి కర్ర రావాలంటే మనిషి కొట్టబట్టుకొని వెళ్ళాలి. ఏం కర్ర? తుమ్మకర్ర కన్నా ప్రత్యేకత ఏం చెప్పాను? తుమ్మకర్ర ఒక్కటిగా ఉంటదా? తోటలాగా ఉంటది. ఎలాగెళ్తారు లోనికి? మీ ఊరికి ఫస్ట్ గా అయ్యారు మేము వచ్చామే, ఎలాగొచ్చారు అడగండి. మేము వచ్చేసరికి ఆ మాంత్రుడు మరి మాకు మేము వచ్చినప్పుడు అడిగి డబ్బు వచ్చింది కదా. ఇంకొకడైతే మా మెల్ల నాడ్చిన వెళ్ళే త్రోవలో మట్టి ఇచ్చేస్తుంది. మట్టి ఎట్టి ఏం తీసుకెళ్ళిపో, బట్టలు కూడా తీసుకెళ్తూ నన్నే తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి. దీనికి ఉండాలా శక్తి. రాలే నేను రోడ్డు మీద పడిన నిమ్మకాయ ఎట్టు పూచకాయ ఎక్కించుకునే బైబిల్ చెప్తాను పాము తేలు నేను నువ్వు అన్నాడు నా బయట కూడా చెప్తాను. హలో అప్పుడు మీకు అయ్యో జాగ్రత్తగా పర్లేదు నేను పట్టుకుంటా. కొన్ని తప్పించుకో నాతో ఉన్నారో లేదో నాకు మాంత్రిక శక్తులు ఏం చెయ్యు, యథార్థంగా దేవునికి సేవి. దేవుడు నేర్పించలేను దెయ్యాలని వాక్యం నేర్పించి బుద్ధి చెప్పలేను వాడికి ఎవరు నేర్పించాలా? ఖర్చు వేసుకున్నాడే నేర్పించి. దేవుడికి భయపడలేనోడు ఆ ఖర్చుని వినమంటే భయపడాలి. ఏడ చేసేటప్పుడు నేను చెప్పాడు ఏడాటని చెప్పడు. అక్కడ ఏమర్థమైంది? ఏడ చెయ్యాల్సింది ఏడ చెయ్యకపోతే ఆడ చేసుకుని ఏడ నేర్చుకోవాలి. హలో ఉన్నారా నాతో కలిసి? ఈ ముళ్ళల తుమ్మకర్ర ఉన్నా ఈ ముళ్ళల పొదల్లోకి ఎల్లుండి ఫస్ట్ ఎల్లుండి ఎలాగక్కడ ఊహించండి. ఎక్కడెక్కడ నరికితే ఇంకా ముందు వదులుతాయి. ఇది తీసి అక్కడ తీసుకెళ్ళి పెడతారు పక్కన. నరికిన ప్రసాదం ఉంటే ప్రసాదం, ప్రభు ఉంటే ప్రభు మీద వీడంతా అయ్యో ఇక్కడ రక్తపాతం అయింది లేదు నరికిన నాతో ఒకడికి గుణపం తీసి తప్పరా అని చెప్పాం. వీడు రాత్రి వీడు వెనక్కున్నాడు పొరట్టు అదే తప్పమన్నది అది బుర్ర మీద కాదా గోడ ఎరగొట్టాడు. అక్కడ సుత్తి ఎలా తీసుకొట్టాడు ఆ సుత్తి డెప్పు ఊరికింది. ఏ చేస్తున్నా ఆలోచించి వెనక ముందు కాస్త చూడు. వెనక ముందే చూసేది లేదా దంచి కొట్టుడే. ఒక పనికి వెళ్ళినప్పుడు ఒక పని చేసేటప్పుడు పక్కోడికి ఏం కాదు హాని కాదు. నాతో ఉన్నారా? ఈ తుమ్మకర్ర నరకడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించండి. చిన్నాకు నాకు అడగండి జీవరి కట్టడం గుర్తుంది. తిరిగి వచ్చిన తర్వాత చిన్నాకరండి ఐగోరు గ్లౌస్ ఉంటే బాగుంది. మళ్ళీ గ్లౌస్ కొనుక్కోవడానికి వెళ్ళాను కాదు 2 రోజులు. మరి తిరిగి వచ్చేసరికి మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడ రక్తం ఎక్కడ రక్తం ఎక్కడ రక్తం ఎక్కడ రక్తం ఎక్కడ పడతాయి అక్కడ. మాకు ఇష్టం లేదు అది ఏం ఉడిపించుకోవడానికి మాకేమైనా ఇష్టమా? అది పట్టుకునేటప్పుడు ఆటోమేటిక్ అదే ఏమైపోతుంది. అలాగైతే తుమ్మకర్ర నరకడానికి వెళ్ళిన పరిస్థితి ఒకసారి ఊహించండి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఈ సంఘం స్థాపించడానికి మొదటి మూలరాయి వేయడానికి వెళ్ళిన తీవ్రత గుర్తు తెచ్చుకోమని నేను చెప్పాను. అది గుర్తుంటే ఈ రోజు గుర్తుంటుంది. సంఘం స్టార్ట్
ఆకేసినప్పుడు రాళ్ళు పెట్టుకోండి, నేను ఉన్నాను సాక్షి. చేపల పరిచి రాళ్ళు పెట్టేసుకొని ప్రార్థన చేసేది మా అమ్మ. ఏమని? ఈ రాళ్ళు ఉన్న చోట్ల ఏం రావాలా? జనాలు రావాలి. ఇక కొన్నిసార్లు కాలాలు పురుషులు ఎవరు ఉండేవారు కాదు. దేవా, ఆ పురుషుల గుంపు మొత్తం ఏం చేయాలా? దేవుని బిడ్డలుగా రావాలి. అర్థం కాలేదు. వాళ్ళ ప్రార్థన నిన్ను ఇంతవరకు ఏం చేసి తీరించింది? తీసుకొచ్చి తుమ్మకర నరకడానికి వెళ్ళినవాడు. దాని అర్థం నిన్ను ఆత్మీయతలో కని తీసుకొచ్చిన పూర్వీకులు ఉన్నారే. కొన్నింటికి కోడిలాగే అయ్యా ఉండదు, అమ్మ ఉండదు. హైబ్రిడ్ విశ్వాసాలు కూడా అలా తయారు. హైబ్రిడ్ ఆత్మీయ పెద్ద నో నాన్న, నో ఆడే అమ్మ, ఆడే నాన్న. నేను నీకు అడిగే మాట, నేను ఆత్మీయతల కని నాన్న బంధం ఉందా? కొన్ని ఈ బంధకు మాత్రం ఉన్నారో లేదో నాకు లేదు. ప్రార్థనప్పుడు మాత్రం బంధం, తర్వాత ఏదైనా రావాలా? దేనికి? ఊరు మొత్తం మా నాన్న, మా నాన్న, నాన్నకి నాన్న అని పడు. నాన్న దగ్గరికి వెళ్ళి ఊకోడు. నాన్నతో కాస్త మెడికల్ అన్నం తింటాడు. నాన్న చెప్పిన వాక్యాలు కాస్త ఆలోచించు. నాన్నకి నాన్న బట్టలు పట్టుకోడు, నాన్న బట్టలు ఇస్త్రీ పెట్టాడు, నాన్నకి నాన్న బ్యాగ్ ముయ్యడు. మరి వీడు అలా నాన్న లాగే తయారవుతున్నాడేమో. లోకేశ్వర 15వ అధ్యాయం ఒక నాన్న ఉన్నాడుగా, నాన్న 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 రాలేదే. మరి రాలేనాడు అలా చెప్పే కదా వెళ్ళిపోయింది. నాన్న ఇచ్చేసి పంపించేసి వెళ్ళిపోయాడు. మరి అదో నేను చెప్పొచ్చే, తుమ్మకర్ర నరకడానికి వెళ్ళిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఒకసారి తలుచుకో. శుభ్రంగా 230 రూపాయలు ఇచ్చి ఇవ్వకుండా శంకలో బైబిల్ పెట్టుకుని తిరుగుతుంది. ఇది రాయించడానికి ప్రాణం పెట్టినాడు తెలుసుకో. ఇది రాయించి తీరడానికి దీని వెనకాల ప్రయాసపడిన ఆ పూర్వీకులు వాళ్ళ ఆత్మీయతకి తగ్గట్టుకున్నా నువ్వు లేకపోతే రుచిపోవాలి. అయితే ఈక్వల్ సంఘం, భాగ్యం సంగీత సంఘం ఆత్మీయులుగా 20 మంది చనిపోయారు. ఓ ముగ్గురినైతే పిల్లలే చంపేశారు. ఓ ముగ్గురినైతే ఎలాగా? నువ్వు పేదలు కాదనవా, నువ్వు ఆరాధన కాదనవా, ఇంటికాడ పని చేయొచ్చుగా, ఇక్కడ కూకోవచ్చు, ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా ఆ కొడుకు కూతురు తమ్మినా దెబ్బలు కొట్టిన ఆరాధన మాత్రం కొట్టేది. శుక్రవారం కొట్టేది లేదు, ఆదివారం కొట్టేది లేదు, ద్రౌపూడికి కొట్టేది లేదు. ఈ కాలంలో అన్ని నేను చెప్పను. హలో, ఉన్నారా నాతో కలిసి? ఆ తుమ్మకర్ర నరకడానికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకో. వాళ్ళెంత వేదన పడి దుఃఖపడి గాయాలను ప్రేమించే ఆ తుమ్మకర్రలో ముళ్ళను చెక్క తీసి చెక్కి ఎన్న పుట్టుకొచ్చిన పుట్టకొక్క కాదు సంఘం. హలో, కొందరు చెప్తున్నావు సంఘాన్ని ఎదిరించేస్తాను, కూల్చేస్తాను, బట్టలు కూడా ఎత్తాను. మేము ఒక్కరోజు నరకం పడింది కాదు, నరికి 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 లెవెల్ అయ్యాం కాబట్టి ఎక్కడికి వచ్చింది. హలో, తుమ్మకర్రలు మొత్తం నరికి చెక్కి ముళ్ళలు మొత్తం తీసేసి పలక చెక్కలుగా ఎక్కడికి తీసుకురాబడుతున్నది? దేవుని ఆలయం కట్టబడిన చోటుకి తీసుకొచ్చి తీరుతున్నదలో. అలాగైతే బలివేదికగా అర్పించబడి తీరడానికి తెచ్చిన ఆ బలివేదికకున్న ఆ బాక్స్ దేనితో తయారు చేయాలి? తుమ్మకర్ర, దానికి కోటింగ్, ఎత్తడి కోటింగ్ కదా. ఎక్కడే చెప్పాలి. కర్ర లోపల మేక మాంసం పెట్టి కాల్చేత ఏమవుతుంది? కర్రతో మేక మాంసం కూడా కాలిపోతుంది. అవునా? దానికి ఏం కావాలి?
కోటింగ్ కావాలి. ఓ ప్రైజ్ లార్డ్ ఎక్కడే చెప్పాలి. చెక్కేసిన నీ పైన ఒక కోటింగ్ వచ్చి పడి తీరింది కదా, అది ఎవరి మూలంగా? యేసయ్య శిలువయాగం అర్పించబడింది కాబట్టి తన రక్తం నీకు కోటింగ్. కొన్ని ఇళ్ళకి ఏం ఉండవు, కోటింగ్ ఉండదు. ఏలాడే ఫలాలు ఉంటాయి, ఏరు ఉండదు, ఏముండదు, ఫలం మాత్రం ఉండదు. అర్థం కాదు. చెట్టు ఉండదు, వేరు ఉండదు, ఫలం మాత్రం ఏడ ఉండదు. ఏముండదు ఆ ఇంటికి. నేను చెప్పింది మీకు ఇంకా అర్థం కాలేదు. గుమ్మడికాయ అండి. హలో, కొన్ని ఇంటికి మొత్తం తెల్ల చుట్టాలే. నేనైతే దిప్పి చేసుకొని తింటాను. నా ఇంటికి ఇదేం అక్కర్ల, రక్తం, గొర్రె పిల్ల రక్తం. హలో, ఆయన రక్తం నాకు కోటింగ్ గా ఉంది. ఏ కీడు నా దరికి రాదు, ఏ అపాయము నా గుమ్మం పైకి రాదు, ఏమి నా మీదకి రాదు. రక్తం. కొన్ని రక్తాలు ఎప్పుడు దెయ్యాలు ఏ రక్తం ఉన్నది. వేదికకి తుమ్మకర్రకి కవరింగ్ ఏంటిది? ఎత్తడి. ఎత్తడి అని చెప్పితే దేవుని న్యాయ విధి ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద పడి చేరింది. దాని వలన నీకేమొచ్చింది? కవరింగ్ వచ్చింది. అందుకే బైబిల్ చెప్పిన రక్షణ వస్త్రం, వస్త్రం ఆయన కొన్నిటికి ఏమడదు, వస్త్రమే లేదు, కొన్ని పిల్లలకి ఏం లేదు, చెడ్డీయే లేదు. హలో, రక్షణా వస్త్రం కొన్ని పిల్లలకి ఏం లేదు. వాడు ఊరంతా తిరుగుతున్నాడు, డిస్కో డిస్కో ప్యాంట్లు, ఏం లేదు. రక్షణా వస్త్రం లేదు, ఏదో వస్త్రం ఉంది. నాతో ఉన్నారో లేదో నాకు. మొదటి వస్త్రాన్ని ధరింపజేసేసినప్పుడు ఆదాము హవ్వల శరీరానికి అంటింది వస్త్రం మాత్రం కాదు, రక్తం. నమ్ముతారా? మీకెళ్ళి కడిగేసి మరి పాము వేసి ఇచ్చారేంటి? దిగంబరుడుగా ఉన్నాడు, బట్టలు లేకుండా. మన ప్రపంచం ఎంత ఘోరం అయిపోయింది. ఇప్పుడు బట్టలు లేకుండా చూడడానికి మనుషులు ఉన్నారు, మరి అవి చూడడానికి మనుషులు పెరిగేటప్పుడు. ఆయన బట్టలు లేకున్నది చూసినప్పుడు చూసుకొని నిలబడలే, కప్పి పెట్టాడు. రక్తం అంటింది. హలో, ఆ తుమ్మకర్రకు విలువ రావడానికి కారణం ఏంటో తెలుసా? తీర్పు ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది కాబట్టి ఆ బలివేదికి కవరింగ్ వచ్చింది. బయట మనుషులకి తెలియదు ఈ బలివేదిక బలి అవుతుందని. ఆ బలి పలక ఏమవ్వట్లేదు. అతను కదా కాలిపోవురో నీవు, తెలియదురా నీకు. మరణం ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా. మరణం కోసం రెడీగా ఉండాలి. ఇంటికి నుంచి బయటికి వెళ్తున్నా, భర్త బాయ్ బాయ్ చెప్తున్నావు కదా, తిరిగి వస్తానం లేదు, నమ్మకం లేదురా బాబు అని చెప్పి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, తిరిగి వస్తానం లేదు, నమ్మకం లేదు పిల్లలు చెప్పండి. మరణం ఎప్పుడైనా రావచ్చు, అది దేవుడు అనుమతించేటప్పుడే. దానికి ముందు తర్వాత వచ్చే ఛాన్స్ రాదు. బలివేదికకే ఇంత ప్రత్యేకత. ఇప్పుడు రెండోది ఆవరణం. ఆవరణానికి బలివేదిక లోపలికి ఎవరికి? యాజకులకు, అభిషక్తులకు మాత్రమే ప్రవేశం. ఆవరణములో అందరికి ప్రవేశం లేరు అనుకోండి. ఆవరణం బయట జనం ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం చెప్పుతారు, పాటలు పాడుతారు, మహిమపరుస్తారు, వాక్యం ధ్యానిస్తారు, దేవుని కనపడతారు. నీకు పాట ఇచ్చింది దేనికి? 4వ గోడల మధ్య పాడేసి తందాన డాన్స్ చేయడానికి కాదు. ఈ పాట మూలంగా ఎక్కడున్న మనుషులు ఎక్కడికి రావాలి. పాటే అడ్డదిడ్డంగా ఉంటే ఇంకెవరు వస్తారు? చప్పట్లో కూడా ఐక్యతతో ఎందుకు? బయట లోనికి రావాలి. హలో, వాక్యం ఇచ్చినది దేనికి? ఆరాధన ఇచ్చినది దేనికి? ప్రజలు ఎక్కడికి వచ్చి తీరాలి,
దేవుని ప్రత్యక్ష గుడారం సమక్షతలోకి వచ్చి తీరాలి. దేవుడు మనకి సంఘముగా చేసింది దేనికి? నేను సంఘముగా మారితే కొందరు సంఘములో సభ్యులు. ఆవరణం లోపల యూదుడు రావాలి, అన్యుడు రావాలి, మాది రావాలి, మాదిగా రావాలి, ఓబీసీ రావాలి, సిసిసి రావాలి, పీడీసీ రావాలి, టీడీసీ రావాలి, ఆదివాసీ రావాలి, జోబాసీ అని. నువ్వు రెల్లి కదా, నేను రెల్లి. ఏ రెల్లి? రెల్లాలో ఉన్న రెల్లియా, తురుకులో ఉన్న రెల్లి? రాలే. కొన్ని వివాహ సందర్భం వచ్చినప్పుడే ఇవన్నీ బయటకు వస్తాయి. సిఎంఆర్ షాపింగ్ మాల్ కి, రిలయన్స్ కి అన్ని వెళ్ళేస్తున్నాం. ఎవడు వచ్చి మాడుతున్నాడు, ఎవడు చెప్పేస్తున్నాడు, ఎవడు ఊతున్నాడో తెలియదు. అట్లకి వెళ్ళి తింటున్నాం. ఆడు కొడుకుతున్నాడో లేదో కూడా తెలియదు. ఆడే పల్లెల్లో ఎవడెవడికి పెట్టాడో తెలియదు. పొలం గురించి మాట, నీకు పొలం గురించి అంత పట్టింపుంటే నీకు ఎవరితో సంబంధం ఉండదు. ఎక్కడా తినకూడదు. ఎప్పుడు తను బతకగలుగుతున్నాడు? ఈ పోనుకున్న వాళ్ళు ఎవడో చేసిందేగా. నీకు పోను కావాలంటే నువ్వు సొంతంగా అయ్యేది. చెప్తే మనకి మ్యాజిక్ అర్థం. నేను చెప్తాను, నేను పంతులు ఊహించండి. నేను చెప్తే నేనేం చేయలేదు, ఏం రాలేదు. అండర్వేర్ కూడా వాడలేదు. దాని గుడ్డ ఎవరు చేసో తెలియదు. మనకైతే గుడ్డ తయారు చేయడానికి మళ్ళీ నేను ఏమైనా ఎక్కిందా పోయిందా? నేను మాదిగిరి వేదిక ఏంది పాడాల్సిన దండా వాడేసే పెద్ద డైలాగ్. కోడలు మాత్రం ఆ కోడలు నాలాంటిది అయ్యి ఉండాలి. తోలు తీసాడు రాలేదు. ఆవరణం లోపల అందరూ రావాలి, సంఘం లోపల అందరూ రావాలి, నీ ఇంటి లోపల అందరూ రావాలి. కుక్కలకి ప్రవేశం లేదు, బోర్డు తగిలించారు. నా కుక్కలు కాదు, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయి, రాకండి. ఇది మాటలతో కలిసేస్తాయి, శాతంతో కలిసేస్తాయి, కులంతో ఎవరు ఇంటికి రాదు. కావాలని నీకు అవసరం అనుకోండి. నాతో ఉన్నారా? హలో, దేవుని బిడ్డలకి ఏం లేదు, కుల భేదగతి లేదు. నువ్వు ఆడది, నువ్వు మగాడివి. హలో, నువ్వు గొప్పోడివి, నేను జన్నోడిని, నువ్వు ముందు వచ్చిన నేను వెనక్కి. అందరూ పాపమే. నన్ను తవ్వి తీస్తే పాపం కనిపిస్తే, నిన్ను తవ్వి తీస్తే పాపం కనిపిస్తుంది. నన్ను తవ్వి తీస్తే దేవుడు కనిపిస్తాడు, నిన్ను తవ్వి దేవుడు కనిపిస్తాడు. హలో, నీ పూర్వీకుల ఇంటికి వెళ్తే నీ తాత ఎవరో మాకు. హలో, అందుకే మన రక్తం ఒక్కటే, మనం నేను మర్చిపోయాను అనుకున్నాను. పొలం వ్యవస్థితి వచ్చినప్పుడు పీచేస్తాం ఒక గాలి. ఏడ్చిన మహాబాబు. హలో, ఎలా బతుకుతారు చెప్పండి ఒకసారి. ఒక గంట బతకగలుగుతారా? నిమిషం కూడా లేదంటున్నారు. దానికి మంచి అలవాటు ఉంది. హలో, మనుషులందరూ పాపులే. మనుషులు ఏమైనా సక్రియ ఉన్నాయా? నాలో ఏమైనా ఉన్నా, నీలో ఏమైనా ఉన్నా,
లావాదేవీ లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవాలయం లోపల ప్రవేశించాడుగా. హలో, ఆ వేదిక లోపలికి ఏం చేయాలి? అందరికి చివరికి మూడోది ఏంటిది? ఇది ఎక్కడ ఉన్నది? లోపల. అర్థమైందా? ముందు ఆవరణం విషయం చెప్పి, ఆవరణం బయట ఉన్న విషయం చెప్పి, లోపల ఏముండాలి? దీపవృక్షం ఉండాలి. ప్రజలు ఇక్కడే చెప్పాలి. బయట వెలుగుందా? బయట బయట ఆవరణం బయట వెలుగుందా? సూర్యుడు వెలుగుంది. ఓకే, మొదటి ఆవరణంలోకి వచ్చినప్పుడు వెలుగుందా? ఉంది. అక్కడ మంట కాలుతుందా? 10,000 గల మంట కాలు, దాని వెలుతురు అక్కడ లోపలికి వస్తాయి. ఏ వెలుతురు లేదు అక్కడ. వెలుతురు వెలిగించుకోవాలి. నువ్వు ఆవరణం బయట ఉన్నప్పుడు, 10,000 ఉన్నప్పుడు వెలుతురు లేకపోయినా పర్లేదు. ఏడున్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ లోపల ఏముండాలి? అందుకే అక్కడ పాస్టర్ గారు పాట రాశారు, నా దీపము. ఆయన వెలిగించాడు కాబట్టి వెలిగావు నువ్వు. అదేం కాకూడదు. ఆరకూడదంటే ఎప్పుడో అది ఎలుగుతూనే ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కొన్ని ఎలుగుతాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎలుగుడే 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 శ్రమ పోయింది. నో, ఆపే ప్రసక్తి ఉండకూడదు. ఆలయం లోపల ఉన్న దీపవృక్షంలో దీపం ఎల్లప్పుడు ఏం చేయాలి? వెలుగుతూ ఉండాలంటే ఒకడు ఎప్పుడు కాపలా కాస్తూ ఉండాలి. నాకు మొదటి సమయంలో ఒక తల్లి ఉంది. ఆమె నాకు నచ్చుతుంది. ఎవరు? ఏమర్థమైంది? పసిబో దేవాలయం లోపల యాజక ధర్మం చెయ్యని వాడు మాత్రమే లేవలకి ఏముంది? అమ్మ కొడుకుని ఎక్కడ పంపించారు? చచ్చిపోవడానికి పంపించారు. దేవాలయం లోపల మరణ స్థితిలోనికి. సంస్కృతిగా పనిచేయాల. దేవాలయం లోపల ప్రతిష్ఠింపబడిన మాత్రమే. వీడు బయట ఉంటే వీడు బయట సంసారంతో పాడైపోతాడేమో. ఆవరణంలో ఉంటే ఏమో పాడైపోతుంది. వీడిని ఎక్కడికి పంపించారు? దేవాలయం లోపల ఉన్న సీక్రెట్ ప్లేస్ లోకి పంపించారు. అంటే అది పని ఏంటిది? అక్కడ దీపం ఆరిపోకడా? అక్కడే దేవుని శబ్దం అడిగి వినబడింది. నాతో లేరు అనుకుంటా. ఆ సంఘానికి అయ్యగారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే చెప్పాలా? అయ్యగారు బాగా సండే స్కూల్ విశ్వాసి పిత్రే. విశ్వాసి కూడా కదా, సండే స్కూల్ విశ్వాసి. అయ్యగారికి బుద్ధి నేర్పించిన ఇలాంటి సండే స్కూల్ బచ్చి అక్కడ ఉన్నందుకు అలా తయారు చేసిన తల్లిని బట్టి ఆగిపోయింది. అయ్యగారిని గడపకు కూర్చోబెట్టి ఇది ఈ కాలంలో కావాల్సింది. కొన్ని పనికి రాని దానిని బయటికి తోలేసి పనికి వచ్చే దానిని లోపల. ఎవరి మాట? ఈ దీపం, ఈ దీపం వెలగడం పెద్ద విషయం కాదు. ఆరిపోకుండా చూడడం. అప్పుడు ఎప్పుడు పడుకుంటాడు? కొన్నిటికైతే కుర్చీ దొరికితే చాలు, నిద్ర వచ్చేది. తలకడ దొరికితే చాలు, బండి ఎక్కితే చాలు. పాట కూడా పాడతాం. దేవుని స్తుతించుడి అనే పాట మంచి ట్యూన్ లో వస్తుంది. హలో, ఈ దీపవృక్షం పక్కన పడుకున్నాడు. ఎలా పడుకుంటాడు? ఒక్కసారి కొరికి మళ్ళీ కూర్చుంటాడు. మీరు దీపం విషయమే ఆలోచిస్తారు. దేవుడు దీపం విషయం కాదు. ఆ దీపంలో నుంచి వచ్చిన ఏమి మసి కూడా కింద పడకూడదు. దీపం ఆరకుండా ఏదో ఒక విధంగా దాని ఈ దీపం ఒత్తు కాలి కాలి ఏం వస్తాయి? పొగొచ్చి ఏం వస్తాయి? అది మనం పట్టించుకోం కదా. హలో, అంతే కదా. వాళ్ళ కరెక్ట్ ఇచ్చిన తర్వాత పడేస్తే తినకపోతే కాలువకి వెళ్తే
మా నాలాంటి వాళ్ళకి ఫస్ట్ గారి లాంటి వాళ్ళకి కుర్రోళ్ళు లాంటి వాళ్ళకి పిచ్చింది కాబట్టి అంతే. మేము ఒక చర్చికి వెళ్తే పళ్ళ కార్యక్రమం చేసి ఆ పళ్ళ మొత్తం పడిపోయింది. హలో, దేవాలయం లోపల వస్తువులు ఏం చేయకూడదు, నేల మీద పడకూడదు. పెరుగులు పిల్లలు తీస్తున్నారే, అది ఒక్కడ కూడా నేనేం నేను మాకు ఏది దాన్ని తొక్కుదంటే ఆయన చేస్తారు, పొడి చేస్తారు పిల్లలకి. నేను కారణం ఏంటి? ఆ ఇచ్చినోడు కన్నీరుతో వచ్చింది. ఆ ఇచ్చినోడు ఆడి పిల్లలకి ఆనందం పెట్టకుండా తీసుకొచ్చింది. ఆ ఇచ్చినోడు తన ఇంటి సుఖాలను వదిలేసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ ఇచ్చినోడు తన ఇంట్లో మరణం వచ్చి తిరిగినా పర్వాలేదు, అవతలోడు ఇంట్లో ఏం చేయాలి? నేను అలా తిని పెరిగినోడే కాబట్టి మెతికి మెతికి నేను ఎక్కడైనా ఫుడ్ పెట్టి పిలిచి పట్టుకొని కొట్టాను. ఎవడు నేను అడిగేది లేదు, పిలిచి పట్టి కుట్టుకోండి. చేయను సాధారణంగా. ఒకవేళ చేసిన 4 సార్లు దేవునికి క్షమాపణ ఉంటుంది. రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఆ వేదన మనసులోనే ఉంటుంది. హలో, దీపం అందరూ వెలిగించేస్తారు, ఏం పోకూడదు, ఆరిపోకూడదు, మసి కూడా ఏం కాకూడదు, పడకుండా. ఆ మసి తీయడానికి కత్తులు ఉంది, ఆ మసి పడడానికి డబ్బా ఉంది, అందులో దానిని ఏం చేసి తీరి సంచయించుకు. ఇప్పుడు చెప్పండి, సింపుల్ కదా పని? సింపుల్ కదా పని? సింపుల్ కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఆత్మశక్తి ఏం చేయకూడదు, ఆపవేయకూడదు. ఆత్మశక్తి పొందామని చెప్పేసి పనికిరాని పనులు చేయమా? నేను ఆత్మాభిషేకం పొందిన తర్వాత కూడా నాకు కోపం రాదా? నేను ఆత్మాభిషేకం పొందినని చెప్పేసి నాకు కూతురు రావా? వస్తాయి, అది వచ్చే ముందు కోపం వస్తాయి. కోపం పడిన తర్వాత లేదు, బాబు సారీ బాబు, నువ్వు మాత్రం ఏడ్చినా మేము పేదలు వేసి మాట బాబు, నేను ఎక్కడ కనబడ, నువ్వు నిన్న. హలో, విన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే దేవుడు క్షమాభిక్ష మనకిచ్చింది. ప్రార్థనలో నేర్పించారు, నా పొరుగు వారి అతిక్రమములన్నీ క్షమించినట్టుగా. హలో, మనం అది మర్చిపోయాం. రొట్టి మాత్రం అడగడం వదలం. మా అనుదిన పెట్టు పిజ్జాలా కావాలి, బర్గర్లా కావాలి, సమోసాలా కావాలి, అది ఆపేసి దేవ క్షమాపణ, క్షమించగలిగే మనస్తత్వం, అవతలంలోని కనికరించగలిగే మనస్తత్వం, అవతలోడి పట్ల ఏమైనా తప్పు జరిగిపోతారు, బాబు నన్ను మందించరా, మనందరం ఒకే రీతిగా ఉండి తీరాలి. యేసయ్య శిలువ మరణములో చెప్పిన మాట, వీరేమి చేయుతున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుడి. అది తెలీదా? పసిపిల్లలా? చాక్లెట్ పెడితే తినరాదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏం కాకూడదు. దీపం వెలిగి ఉన్న మనం మసి పడుతుందని చెప్పేసి మసి వెనకదర వెళ్ళడం కదా, ఎలుగుతూ ఉన్న దీపాన్ని ఏం చేయాలి? ఆ దీపానికి ఉన్న ప్రతిబింబత పరిశుద్ధాత్మకున్న ఆ అనుబంధం, ఆ పరిశుద్ధాత్మకున్న అనుబంధం ఎప్పుడు ఆపడానికున్న గౌరవమే తయారయ్యేది. ఏది ఆగిపోవడానికి ఉన్న సిస్టంలో ఈసారి వచ్చినాయి. పోగొద్దు, కదలొద్దు, చప్పట్లు కొట్టవద్దు, వాక్యాలు కూడా అలాగే కదా. ఇందాక ఇప్పుడు నేను గొంతుకి చింపెడతా, ఏడు దూకుడు ఏం కనవాలి. సినిమా పాట వేసాడు, దూకుడే దూకుడు. వాక్యం ఏంటి? ఇది నా జీవితంలో జరగాలన్న దేవునికి హల్లెలూయా అయినా ఉన్నది. నేను చెడతానని చెప్పి చెప్తున్నానేమో. హలో, ఆ దీపానుకున్న నూనె తయారయ్యేది ఎలాగా? ఒలివ నూనె ఏం చేసేసి నిన్ను పిండితేనే ఆత్మ వచ్చేది. నీ
శరీర సుఖాన్ని పిండితేనే. శరీర సుఖం లేదా? 40 కిలోల మాంసం ఇక్కడ ఫ్రై చేసి పెడతా నేను కనబడవచ్చు. 3 పొట్ల చికెన్ కొనుక్కు తెచ్చిన మనుషులు చేసే ఆరాటం చూశాను నేను. 3 పొట్ల చికెన్ వేపేసి తీసుకొచ్చేసరికి ఆరాటం పోరాటం అని చూశాను నేను. హలో, మన శరీరం ఏం చేయాలి? నలగబడాలి, నలగొట్టబడి తీరాలి, ఎర్రగొట్టబడి తీరాలి. నీ చేతిలో రొట్టె ఇరికేటప్పుడు ఎందుకు గోరెట్టేస్తాను? చెప్పింది ఆయన ఇరిపేది నిన్నే. ఇరికితేనే చిన్నాకు పనికి వస్తుంది. వీడు ఇరవకుండా అలా కొరికి తినేస్తాడు. నలిగితేనే ఏమై తీరాడు? అందులోపల పరిమళత చెంది, సువాసన చెంది, వెలుగురించి తేరగలిగే, అందరూ గుర్తించుకోగలిగే పరిమళత. ఒలివ నూనెలో ఎప్పుడైనా తిన్నారా? ఒలివ్ ఆయిల్ మార్కెట్కి వెళ్తానండి, సూపర్. మనం ఏంటో పామ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేసాం. పామ్ ఆయిల్ కాదు, ఇంకా ఉన్నాయి. ఒలివ్ ఆయిల్ అన్నిటికన్నా ఖరీదు చెందింది. ఒకసారి అలవాటు అయింది అనుకో, మరి నేను కోరేది మన సంఘ బిడ్డలు అందరూ ఒలివ్ ఆయిల్ తో వంటలు వండుకునేనా? ఒరిజినల్ డూప్లికేట్ అది. హలో, ఇష్టం లేదా? మరి దానికి కూడా నీ చేతలు చెప్తారా? ఓసారి తినండి. దానిని దేవుడు ఏం చేశాడు? దీపాన్ని వెలిగించాడు. నా మాటలు నేను ముగించేస్తాను. హలో, నీ లోపల ఆత్మశక్తి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. హలో, ప్రవచనం ఆగిపోవచ్చేమో, అద్భుతాలు ఆగిపోవచ్చేమో, దేవుడు చేసిన సూచనలు ఆగిపోవచ్చేమో. ఆత్మశక్తిని ఏం చెయ్యద్దు. అందుకే పౌలు తిమోతితో చెప్తున్న మాట, దేవుడు నీ మీద హస్తార్పణ చేసినప్పుడు దొరికిన ఆత్మశక్తి ఆత్మశక్తిలో పెరగాలే తప్ప ఏం చేయకూడదు. 3 రోజులు దుకాణం మూసేసాము అనుకో, నువ్వు చెప్పకుండానే తొక్కులు ఎన్నిట్లో వస్తాయి. 3 ఆరాధన కూడిక ఏం చెప్పకుండా కూకున్నావు అనుకో, 4వ ఆదివారం మేము సీపురు పట్టుకొని తీసేటప్పుడు ఇంకొంటుంది. అంటే ఫస్ట్ రాగానే నేను చెత్త మొత్తం బయట తీసి ఈరోజు ఆరాధనకి రాగానే చెత్తం ఫ్రెష్నెస్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆరాధన చేయమని చెప్తే సాగి తీసేస్తారు 7:30 వరకు. నాకు తెలుసు ఛాన్స్ ఏమో. ఈ వాక్యాలు దేవుడు మీ అందరూ దీవించుడు. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం.